కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. మదర్ విద్యా సంస్థలలో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మదర్ విద్యా సంస్థలలో మదర్ కల్చర్ అండ్ ఎడ్యుటైన్మెంట్ 25-26 పేరుతో ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగినవి. ఈ కార్యక్రమానికి మదర్ విద్యా సంస్థల చైర్మన్ పెనుమొచ్చు నాగేశ్వరరావు, ఎస్ఐటి రామకృష్ణ విచ్చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జరిగిన చిల్డ్రన్స్ డే వేడుకలలో స్వాగత గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటిగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న మదర్ విద్యా సంస్థలలో విద్యార్థులు చదువుకోవడం చాలా మంచిదని, పిల్ల పట్ల సమయం కేటాయించి తప్పుదారిలో నడవకుండా జాగ్రత్తగా చూసుకోవాలని, పిల్లల విద్య పట్ల ఉపాధ్యాయులకు పూర్తి స్వేచ్ఛని ఇవ్వాలని అన్నారు. మదర్ విద్యా సంస్థల చైర్మన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ చిన్ననాటి నుండి పిల్లలను క్రమశిక్షణతో పెంచి మంచి విద్యా బుద్ధులు అందిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని, విద్యా సంస్థలు స్థాపించి 25 సంవత్సరాలు అయ్యిందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, గత 5 సంవత్సరములలో 80 మంది సచివాలయం ఉద్యోగాలు సాధించారని, 2025 డిఎస్సిలో 20 మంది సెలెక్ట్ అయ్యారని, 8 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలియజేశారు. ఎస్ఐ రామకృష్ణను ఘనంగా సత్కరించారు. అనంతరం క్రీడలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ కేవీఆర్కే రాజు, బీఈడీ ప్రిన్సిపల్ గురువులు, ప్రధానోపాధ్యాయుడు కె నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మాణిక్యమణి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి టీచర్ భయం ఉంటే కొంచెం చదువుతాడు, అదేదో విధంగా మన పిల్లాడు తప్పు చేస్తే మనం వెనకేసుకెళ్ళామంటే పెద్ద అయినాక మేము చెప్పాల్సి వస్తుంది పోలీసులు అతనికి. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఉండాలంటే ఒక సామెత ఉంటుంది, మొక్కే వంగనది మౌనే వంగన అని. చిన్నప్పుడే మనం చాలా డిసిప్లిన్గా పెంచుకుంటే పెద్ద అయినాక మన చేయి దాడిపోయే ఆస్కారం ఉండదు. చిన్నప్పుడే మనం గారావం చేసి పట్టించుకోవడం మానేస్తే పెద్ద అయినాక వాళ్ళు తప్పుగా పట్టి చివరికి వారి జీవితం నాశనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా క్లాస్ టీచర్ కానీ ఈ యొక్క ఉపాధ్యాయులు ఎప్పుడైనా మీ పిల్లల్ని మందలించారని చెప్పినా దయచేసి వాళ్ళని నిందించడం కానీ మీ వాళ్ళు వెనకనేసడం కాదు. అసలు మా పిల్లోడు కానీ మా పాప కానీ ఏం తప్పు చేసింది అనేసి మీరు ముందు కరెక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా అతను బాగుపడతాడు. ఉపాధ్యాయులకు ఆ స్వేచ్ఛను మనం తప్పనిసరిగా ఇవ్వాలి. అదేవిధంగా నేటి కాలంలో చూస్తాం స్కూల్స్ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి ఎక్కడికెక్కడ. అయినప్పటికీ ఇంచుమించులో 25 years అవుతుంది. మేము తీసుకుని ఇంచుమించులో 13వ సంవత్సరం. ఈ ఏరియా మన వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదివిన వాళ్ళు పిల్లలందరూ మన చుట్టుపక్కల ఉన్న సచివాలయాల్లో అంటే నాతవరం మండలం, ఇలా కోటనందూరు మండలం, కౌతపూడి మండలం, తుని మండలంలో మొత్తం ఇంచుమించు సుమారుగా 80 మంది సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి చాలామంది తక్కువ ఫీజులతో మన మారుమూల గ్రామాల్లో మీరు స్థాపించిన విద్యా సంస్థ వల్ల మేము ఎంతో అభివృద్ధి చెంది మన డిఎస్సి కూటమి ప్రభుత్వం డిఎస్సి 2025 సెలెక్టెడ్లో ఎంతమంది 20 మంది సెలెక్ట్ అయ్యారు. 20 మంది టీచర్ పోస్టులు వచ్చాయి మన విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు. గమనించాలి పేరెంట్స్ ముఖ్యంగా. అంటే మదరు అంటే గతంలో ఒక
8 మంది కానిస్టేబుల్లో సెలెక్ట్ అయ్యారట మన విద్యా సంస్థల విద్యార్థులు. అలాగే చాలామంది చెప్పారు గ్రౌండ్లో వాకింగ్ చేసుకోవడానికి అడగారు అన్నప్పుడు, అలాగే మీ ఇన్స్టిట్యూట్లో వాకింగ్ చేసుకున్నామండి, మీ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాం, మా ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి 8 మంది కానిస్టేబుల్ పోస్ట్ వచ్చారు. మొన్న రీసెంట్గా ఈ మధ్య ఇదంతా 1 or 2 monthsలో జరిగిన సెలెక్టింగ్లో ఈ టీచర్స్ అండ్ కానిస్టేబుల్స్. అలాగే గతంలో కూడా ఎంతోమంది చాలామంది మంచి హై పొజిషన్లో ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా గమనించాల్సింది తల్లిదండ్రులు అంటే చెప్పారు, ఎస్ఐ గారు చెప్పారు ఇప్పుడు ఎలాగ మనం పిల్లల్ని ఎలాగా అబ్జర్వేషన్ చేయాలి, ఏం చేయాలి. క్లాసులు పెట్టాం, ప్రతి క్లాస్ రూమ్కి ఒక టీవీ పెట్టి టీవీలో లెసన్ చెప్తారు, బోర్డు మీద చెప్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు టీవీ మీద చెప్పిన విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తే అదే బుర్రలో బాగా ఎక్కువ పిల్లలకి. ఇంతకుమించి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మన విద్యా సంస్థలకి మంచి సహకరిస్తారని, ఇంకా మీరు మాకు తోడ్పాటుగా ఉంటే ఇంకా అనేకంగా కొత్త కార్పొరేట్ స్కూల్కి ధీటుగా మేము ఏ సదుపాయాలు చేయాలన్నా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కాకపోతే పేరెంట్స్ మాత్రం సహకరించాలి. ఏదైనా ప్రస్తుత కాలేజీ విషయానికి వస్తే కొంత కాలేజీ పిల్లలు ఎక్కడ మనకి విచ్చలవిడిగా ఉంటుందో, ఎక్కడ చేర్చుకుంటుందో, మనం ఎవరిని ఏమనుకుంటూ ఉండాలన్న కాలేజీ మన సంస్కృతి మన ఏరియాలో మన మండలంలో కొంతవరకు పుట్టింది. ఆ కాలేజీ వేరే